వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ దొంగ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి కేసు ఎదుర్కొంటున్న క్వాజ్ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పలకరించకుండా పారిపోయిన విషయాన్ని మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం అంటాడు, తుఫాన్ అంటాడు, అచ్చెన్నాయుడు సవాల్ అంటాడు. అచ్చెన్నాయుడు సవాల్ ఎవరికి చేశాడు? జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశాడు. నీలాంటి దొంగలకి సవాల్ చేయలేదు అచ్చెన్నాయుడు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవగాహన ఉంటుందేమోనని అచ్చెన్నాయుడు గారు సవాల్ చేశాడు. దానికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు కాదు, నువ్వు దొంగవే. నీతో చర్చించే స్థాయికి దిగజారలేదు అచ్చెన్నాయుడు. బుద్ధి జ్ఞానం లేకుండా, సిగ్గు శరం లేకుండా, అన్నం తింటున్నామన్న కనీసం ఇంగితం లేకుండా ముంతా తుఫాన్ కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ప్రజలను ఆదుకుని వారికి కావాల్సిన సేవలు చేస్తే దాన్ని ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏదో పీకాడు, పారిపోయాడు అంటాడు. ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకాడు? ఉండవల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం చేశాడు? కనీసం తనకు 10 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కూడా సందర్శించకుండా, ముంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల్ని పలకరించకుండా ఎందుకు పారిపోయాడు? ఈ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం లేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దొంగలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే రాష్ట్రం అవాక్కై చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యల మీద, జగన్మోహన్ రెడ్డి యలహంక పారిపోవటం మీద విశ్లేషించడానికి మొదలుపడున్నారు అనలిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశ్లేషణలు వేసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ విని ఉంటారు మీరు. నీచుడు, దుర్మార్గుడు, దరిద్రుడు, దొంగ. అలాంటి దొంగ సన్నాసులు కూడా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, తుఫాను గురించి మాట్లాడుతున్నారు, చేసిన సేవల గురించి మాట్లాడుతున్నారు. పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎత్తట్లా. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు పారిపోయాడు? కనీసం తన బాధ్యతగా ఒక పార్టీ నాయకుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా దగ్గరున్న ప్రజలు కూడా పరామర్శించకుండా పారిపోయాడు. దాన్ని కప్పెట్టే ప్రయత్నంలో భాగంగా, ప్రజల దృష్టి మళ్లించే భాగంగానే ఇలాంటి దొంగల ప్రెస్ మీట్లు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? అదేదో సినిమాలో మహేష్ బాబు అంటాడు, అరే గోవర్ధనం నీకు బాగా ముదిరిందిరా అని. ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్గా సూట్ అయ్యింది దొంగకి. ఈ గోవర్ధన్ రెడ్డికి బాగా ముదిరింది. బాగా అసలు మాట్లాడే భాష విధానం. నువ్వు పోలీసులు దొరకకుండా దాదాపుగా కొన్ని నెలల పాటు దొంగ పోలీస్ ఆటాడి రాష్ట్రాలు వదిలి పారిపోయి మరి ఎక్కడెక్కడో స్పాల్లో తిరుగుతూ, ఎక్కడో మసాజ్ సెంటర్లో దొరికి, మరి ఎక్కడో ఆటో డ్రైవర్ల ఫోన్ నుంచి ఫోన్లు మాట్లాడి, హైదరాబాద్లో నోటీసులు ఇస్తే నెల్లూరులో ఉన్నానని, నెల్లూరుకు నోటీసులు ఇస్తే హైదరాబాద్లో ఉన్నానని చెప్పి దొంగ పోలీస్ ఆటాడిన దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ దొంగ గతంలో కూడా చాలా భయంకరమైన వర్డ్స్ యూజ్ చేశాడు. అదేంటంటే పోలీసుల్ని బట్టలోడిది సమాజం ముందు నిలబెడతానని. మరి ఎందుకు కేసు ఫైల్ చేయలేదో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజున ఈయన అంటే అదే పోలీసులు బట్ట లేకుండా లాక్కొచ్చారుగా కేరళ నుంచి. అది కరెక్ట్. మరి ఈ రోజున ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దమ్మంట, ధైర్యం అంట, చావంట. అసలు ఇంకా మాట్లాడే మాటలకి కొంచెమైనా సరే మనం అన్నం తింటున్నామా లేక పశువులు తినే గడ్డేమన్నా తింటున్నామా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో గతంలో ఏమి ఎలగబెట్టాడో మంత్రి పదవులు అవి ఇవి. మరి కనీసం ఆ హుందాతనం అనేది కూడా లేకుండా మేము ఇలానే మాట్లాడతాం. నిన్నటి నుంచి అండి ఈ రోజున ఈయన మాట్లాడటానికి కారణం ఏంటంటే, నిన్న సోషల్ మీడియాలో మోంతా తుఫాను కంటే వేగంగా తిరిగి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా, అంతకంటే వేగంగా వెళ్ళిపోయాడు. మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు అనేది బాగా కనిపిస్తుంది. మరి ఆయన ఏం చెప్పాడు? అసలు తుఫాన్ అంటేనే ప్రకృతి విపత్తు కాదు, నారా చంద్రబాబు నాయుడు అంటే మనుషులు సృష్టిస్తారంట మరి తుఫాన్ని. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు సృష్టించాడు? ఈ రోజున అసలు వీళ్ళు మాట్లాడే సిగ్గు లేకుండా రాసుకున్నారు కదండి. వక్రాక్షులు అడ్డం పెట్టి ఆపాడంట. ముంతా తుఫాన్ని చేతులు అడ్డం పెట్టి ఆపేశాడంట ఈ పోటుగాడు, ఈ గ్రీకు వీరుడు. మనం ప్యాలెస్లో పడుకుని సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఆ భూతాలు రాక్షసులు హాలు నోరు తెరవంగానే ఆ గాలి వస్తూ ఉండిద్ది. అలా ఏమన్నా ఆపాడేమో ఈ జగనాసురుడు. మరి అంతేగా పాస్ సినిమాల్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో అయితే చాలా చక్కగా ఇట్లాంటివి చూపించేవాళ్ళు. అవేమన్నా చూస్తూ అలా చేయొచ్చు అని చెప్పేసి సాక్షిలో రాసుంటారు. మా జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి నుంచున్నాడు, తుఫాన్ అంతా ఆయన నోట్లోకి వెళ్ళింది. ఆయన మధ్య విన్నాంగా అసలు సామాన్యమైన వ్యక్తి కాదు,
అదొక సూపర్ డూపర్ మనిషి అని చెప్పేసి ఏదో సూపర్ మ్యాన్ లాగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. కానీ ఇక్కడ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి. ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి, ఎన్ని వేల కిలోమీటర్ల లెక్క రహదారులు మరి డ్యామేజ్ అయిపోయినాయి, వాటికి ఎంత ఖర్చు అయ్యిద్ది, మరి దాదాపుగా ఎన్ని రాష్ట్రాల్లో ఏ పంట ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లించాలి, మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అక్కడ కొంతమంది అధికారులు నియమించారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలీదా? మొన్న చూసామండి, ఆయన ఎవరు అమెరికాలో ఉండి చింతా ప్రదీప్ రెడ్డో ఎవరో సోషల్ మీడియా ఆయన లండన్ ఆయన ఏదో అసలు లోకేష్కి ఏం పని అన్నాడు. మరి ఆయన ఏ శాఖలో పనిచేస్తున్నాడు అనేది కూడా తెలియకుండానే మరి ఆయనకి ఏం పని, అక్కడ ఎందుకు కూర్చున్నాడని చెప్పి మాట్లాడారు. మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ పేరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నాకైతే అసలు అతని పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. లండన్లో డాక్టర్ని అంటాడు, రోజుకు 12 గంటల పాటు సోషల్ మీడియాలో ట్వీట్లు వేసుకుంటా, ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటా, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. ఇతను ఏం డాక్టర్, అక్కడ ప్రజలకు ఏం సేవ చేస్తున్నాడు, ఏ రకంగా సంపాదిస్తున్నాడు, అతనికి సంపాదన మార్గం ఏంటి? ఇలాంటి పులిహారాలు పిసుకుంటా, అవాకులు చవాకులు పేలుతా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అమాయకుల్ని గ్యాదర్ చేసుకుని వీడియోలు చేసుకుంటా కాలక్షేపం చేస్తా, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదనతో లండన్లో కొనుక్కున్న ఆస్తుల్ని కాపాడుకుంటా సూపర్వైజర్ లాగా పనిచేస్తా, వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు. అక్కడ పైకేమో డాక్టర్ అన్న బిల్డప్, చేసే పనేమో వాచ్మెన్ డ్యూటీ. జగన్మోహన్ రెడ్డి ఆస్తులకి అతను వాచ్మెన్ అక్కడ లండన్లో. అంటే ఇక్కడ ఒకటండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ విద్యా మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజున కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలు. అసలు అచ్చెన్నాయుడు గారు ఏమని సవాల్ విసిరారు, ఎవరికి విసిరారు? అసలు వీళ్ళు అధికారంలో రాగానే ప్రతి ఒక్కటి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మొత్తం ఆపేశారు కదా. మరి దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మరి కాకాని గోవర్ధన్ రెడ్డికి? నువ్వు కార్స్ అక్రమంగా తవ్వకాలు జరిపి 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టి, మరి నీ దగ్గర తప్పుంటే నువ్వు తప్పించుకొని తిరిగావా, తప్పించుకొని పారిపోయావా, మరి లేకపోతే ధైర్యంగా మరి దొంగచాటుగా ఎదుర్కొన్నావా? మరి అది క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు ఎక్కడ దొరికావు, ఏ స్థితిలో దొరికావు, ఎక్కడున్నావు అనేది కూడా. మరి ఈ రోజున ఈయన కూడా చివరికి రాష్ట్ర ప్రభుత్వం గురించి, వ్యవసాయ శాఖ మినిస్టర్ గురించి, మరి ముఖ్యమంత్రి గారి గురించి ఈ విధంగా మాట్లాడే విధానాన్ని చూస్తుంటే అంటే దొంగల చేత నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో తలెత్తిందనమాట. అంటే 2019 తర్వాత ఈ మోసగాళ్ళ మాటలని ఆ గుంపుని, ఆ ముఠాని నెత్తిన మీద పెట్టుకుని అధికారం చెప్పి ఇవాళ కూడా ఆ దొంగల గుంపు ముఠాల దొంగ మాటలు వినాల్సిన దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉంది, ప్రజలు ఉన్నారు. చేసిన తప్పు ఏంటంటే 19లో ముఖ్యమంత్రిని చేసుకోవటమే. చిన్న పొరపాటుకి ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది, ప్రజలు కూడా అర్థమైంది. అలా కదండి, ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డికి సమాధానం చెప్పాలంట. మొన్న ఆవిడ వచ్చింది శ్యామల, ఆవిడ అనేది చంద్రబాబు నాయుడు గారు రావాలి, లోకేష్ గారు ఎందుకు వచ్చి చెప్తారమ్మా నీకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం? ఆడెవడో తాగటం ఏంటి, వెళ్ళి బస్సు కింద పట్టడం ఏంటి, ఆ బస్సు తగలబడిపోవటం ఏంటి, ప్రాణ నష్టం జరగటం ఏంటి, దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సంబంధం ఏంటి? అసలు అన్నిటికంటే ముందు శ్యామల చెప్పాల్సిన సమాధానం, బెట్టింగ్ యాప్లో ఎంతమంది ప్రాణాలను ఈవిడ పట్టున పెట్టుకుంది. సారీ తప్ప నేనేం చెప్పలేనంది కదా, చేయలేనంది కదా. ఈవిడ కూడా ఈ రోజున ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మరి హోంమంత్రిని అందరినీ అడిగే స్థాయికి వచ్చిందంటే, మీకు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఆ పార్టీలో మహిళా నాయకులే లేనట్టు, పార్టీలో నాయకులే లేనట్టు, ఆ బెట్టింగ్ యాప్లు చేసుకుని జీవనం సాగించే మీరు ఏదో పేరు చెప్పారు ఇప్పుడు, ఆవిడ పేరేంటి, శ్యామల లాంటి వ్యక్తిని అధికార ప్రయత్నం చేసుకున్న దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. మరి ఈ రోజున ఈ అవినీతి పనులు చేసి అవినీతి పరులుగా మరి జైలు పాలయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వీళ్ళు ఇంత గొప్పగా ఒక చరిత్ర ఉండి ఒక విజనరీ లీడర్గా ఏపీ బ్రాండ్ అని పిలుచుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖను కానివ్వండి, వాళ్ళను కానివ్వండి, వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఇంకా దమ్ము ధైర్యం అంటూ నీచంగా దిగజారిపోయి మాట్లాడే విధానాన్ని, మరి ఆయన ఎక్కడున్నాడో, లండన్ నుంచి మందులు తెచ్చుకున్నాడో, మర్చిపోయాడో, లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోయారో తెలియదు. కానీ ఈ రోజున ఈయన పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మరి అట్లాంటి వ్యక్తికి మేము మందులు ఇవ్వలేం అనే చేతులు ఎత్తేసారనేది వినిపిస్తుందండి. మరి నిన్నటి నుంచేమో అందరూ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తున్నారు, మరి ఆయనకు మందులు తెచ్చిపెట్టండి అని. మరి నిజంగానే మందులు మర్చిపోయి వచ్చాడా, వాళ్ళు అసలు చేతులు ఎత్తేసారా ఈయనకి ఇవ్వలేమని తెలియదు. కానీ మరి ఇట్లాంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడే వ్యక్తిని
ఏ విధంగా చూడాలో ఏ విధంగా పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. అవాకులు చవాకులు పేలుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్యామల లాంటి వాళ్ళని ప్రజలు తిరగబడి మెట్టుతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని, తమ పరిపాలన చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అసమర్థుడు, పనికిమాలిన వాడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల దృష్టి నుంచి మళ్లించి సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా అవ్వాకులు చవాకులు పేలుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఖబర్దార్, మెట్టు తెగలా ప్రజలు కొట్టే పరిస్థితి తెచ్చుకోబాకంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం.